అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం పోయిన తర్వాత ప్రచారం కోసం తెగ తాపత్రయపడుతున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఎద్దేవా చేశారు. విశాఖ వెంకోజీపాలెంలో ఉన్న మెడికోవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫార్మా ప్రమాద బాధితులను పరామర్శించిన రామ్ వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు. బాధితులందరూ త్వరగా కోలుకొని ఇంటికి క్షేమంగా చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో అరాచకం సృష్టించిన వైఎస్ జగన్ హయంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన సంభవించినప్పుడు కేవలం విశాఖ విమానాశ్రయానికి మాత్రమే పరిమితమైనారని మండిపడ్డారు. పనిచేసే చంద్రబాబు ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనుకుంటున్న జగన్ కు ప్రజలు తగు విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో డాక్టర్ పొప్పార్ నికుంజ్, డాక్టర్ కె సురేష్ బాబు, మన్యం ధీరుడు, నిర్మాత మరియు హీరో ఆర్వివి సత్యనారాయణ, తెలుగు శక్తి యువత అభివృద్ధి సలహాదారు వి వంశీబాబు తదితరులు పాల్గొన్నారు. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అచ్యుతాపురం ఇన్సిడెంట్కి వెళ్ళి అక్కడ లేనిపోయిన తప్పుడు ఆరోపణలు చేశారు. కనీసం ఇక్కడ ఉన్న బాధితులు కూడా పరామర్శకు రాలేదు. ఆ కుటుంబాలు కూడా అదే ఆవేదన చెందారు. మరి ఈవేళ కేవలం అక్కడ వెళ్ళి మాజీ మంత్రి అమర్నాథ్ ఇంటికి వెళ్ళి ఫోటోలు దిగారు తప్ప ఇక్కడ బాధితులు ఎవరైతే 7 ఉన్నారో కనీసం ఆ కుటుంబ సభ్యులు పరామర్శ కూడా మాజీ ముఖ్యమంత్రి రాలేదు. ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఒకటే చెప్పే చంద్రబాబు గారు పేషెంట్లు నయమయ్యే వరకు మనకు మెరుగైన వైద్యం అందించి డిశ్చార్జ్ చేయమన్నారు తప్ప ఎటువంటిది నిర్లక్ష్యం చేయొద్దని చెప్పి ఆదేశం చేశారు. సో డెఫినెట్ గా పేషెంట్లు పూర్వం ఎలాగైతే ఉన్నారో అదే స్థితిలో డిశ్చార్జ్ అవుతారు తప్ప ఇంకోటి కాదు మనం చేస్తాం. కానీ ఇప్పటికైనా సరే వైసీపీ నాయకులు అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేయమాకండి. చేసి ప్రభుత్వాన్ని సాయం చేసి ప్రభుత్వాన్ని ఆదరించడం తప్ప మీకు చేత కాకపోతే మాత్రం విమర్శలు మాత్రం మానుకోమని చెప్పి తెలుగు హెచ్చరిస్తుంది. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి నీ పద్ధతి మార్చుకో. 5 ఏళ్ళు ఎప్పుడు రాలేదు. ఈ రోజు ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నాం. ఇది రాజకీయం చేసే సంఘటన కాదు. బాధతో అందరూ ఉంటుంటే ప్రతి విషయాలు రాజకీయం చేస్తారు. దయచేసి మానుకోమని చెప్పి తెలుగు శక్తి జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తుంది.